హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. పాలక్ పన్నీర్కి కావలసిన పదార్థాలు: పాలకూర 2 కట్లు, ఉల్లిపాయ 1, చిన్న టమాటాలు 2, పన్నీర్ 125 గ్రామ్స్, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, గరం మసాలా, కారం, పసుపు, సాల్ట్. ముందుగా పాలకూర కట్టలను తీసుకోవాలండి. బాగా తరుక్కోవాలి. తరిగిన తర్వాత బాగా కడుక్కోవాలండి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పాలకూర అంతా వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. 2 చిన్న టమాటాలు తీసుకోవాలండి. తీసుకొని మిక్సీ పట్టించాలి. పాలకూర ఉడికిందండి. ఇప్పుడు మిక్సీ పట్టించాలి. వడకట్టి మిక్సీ పట్టించాలండి. ఇలా వడకట్టేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకి సరిపడేంత. టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. గరం మసాలా, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర 1 స్పూన్ అండి. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలండి. పసుపు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. సాల్ట్ తగినంత. గరం మసాలా 1 స్పూన్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. కారం 1 టీ స్పూన్. కారం వేసుకున్నాం కదండి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టించిన పాలకూర పేస్ట్ వేసుకోవాలండి. 1 కప్పు. నేనైతే 2 కట్టలు తీసుకున్నాను. బాగా కలుపుకోవాలండి. ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలండి. పన్నీర్ అండి, ఇది 125 గ్రామ్స్ పన్నీరు. ఇలా కట్ చేసుకోవాలండి. క్యూబ్స్లా కట్ చేసుకోవాలి మనం. పన్నీర్ని అయితే మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి. క్యూబ్స్ లాగా 1 కప్ అయింది. ఇప్పుడు కర్రీలో వేసేసుకోవాలన్నమాట. పాలకూర అయితే చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో ఐరన్ ఉందండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. పెట్టుకున్నాం కదండి, ఒకసారి తీసి చూసుకొని కలుపుకోవాలి. కర్రీ అయితే ఉడికిపోయిందండి. పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.